నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు మౌన పోరాటం, మౌన పోరాటం. అయితే స్పాట్లో మీరు లేరా? నేను లేను సార్. మరెవరున్నారు? మా డ్రైవర్ గోదావరి, మా కోడలు జానకి ఉన్నారు సార్. మీ కోడలు ఎక్కడున్నారు? అదిగో ఆ రూమ్లో ఉన్నారు సార్. సరే, మేము వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటాం. రండి. సార్ ఆగండి. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే ఆ రూమ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ స్పృహలో లేరు. మీ డ్రైవర్ ఎక్కడ? ఇదిగో ఈ అమ్మాయే సార్. చారి గారు, సార్ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అన్ని డీటెయిల్స్ రాసుకో. అలాగే సార్. మీరు రండి. పేషెంట్ స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి. వచ్చి తనతో కూడా స్టేట్మెంట్ తీసుకోవాలి. అలాగే సార్. నా నెంబర్ నోట్ చేసుకోండి. అదేంటమ్మా, ఒక గండం పోతే ఇంకో గండం అన్నట్టు ఈ కేసు ద్వారకా చేతికి వెళ్ళింది. రేపెప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో భాగంగా జానకిని చూస్తే ఏమవుతుందో ఏంటోనమ్మా. కంగారు పడకండి మావయ్య. ముందు కళ్యాణ్ రాముడు మంచిగా కోలుకుని తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. అలాగేనమ్మా. డాక్టర్ గారు, మా కళ్యాణ రాముడికి ఎలా ఉంది? కళ్యాణ్ రాముడికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రస్తుతానికి తనకి ప్రాణగండం తప్పింది. చాలా సంతోషం డాక్టర్. మీరు మా పాలిట దేవుడు. నా డ్యూటీ నేను చేశానంతే. మరో విషయం, కళ్యాణ్ రాముడికి తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఆయనకి మెదడులోని అన్ని పార్ట్స్లో ఉన్న న్యూరాన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో లేదో ఇంకా తెలియలేదు. అవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే ఆయనకి మాట, నడక, చూపు, ఆలోచన అన్నీ కరెక్ట్గా ఉంటాయి. లేదంటే అయ్యో, లేదంటే ఏమవుతుంది డాక్టర్? కంగారు పడకండి. ఆయన్ని అబ్జర్వేషన్లో పెట్టాం. కొన్ని గంటలు గడిస్తే గానీ ఆయన బ్రెయిన్ కండిషన్ ఏంటో తెలియదు. అయ్యో డాక్టర్ గారు. వద్దమ్మా, నెగిటివ్గా థింక్ చేయొద్దు. అంతా మంచిగా జరగాలని కోరుకోండి. వీ హోప్ హీ విల్ బి ఆల్ రైట్. ముందు మీరు బాగా రెస్ట్ తీసుకోండి, లేదంటే మీ హెల్త్ పాడవుతుంది. వెళ్ళండి. అలాగే డాక్టర్, పదండి అమ్మా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఏముంది? ఏం లేదు. మరి ఏం లేనప్పుడు నువ్విలా ఎందుకు చేస్తున్నావు? నేనేం చేశాను? నీ వెంట పడుతున్న వాళ్ళని కాదని, నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలియని ఆ ద్వారకా వెంట వెళ్ళడమేంటి? దీన్నేమంటారు? ప్రేమ అంటారు. అదే, ఆ ప్రేమేదో నీ వెంటపడి, నిన్నిష్టపడి, నువ్వంటే పడి చచ్చేవాళ్ళు మనతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రోజుకో రకంగా నీకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నారు. వాళ్లలో చాలా పెద్ద పెద్ద వాళ్ళున్నారు. బిజినెస్ మెన్ ఫ్యామిలీ వాళ్ళు, జడ్జిల కొడుకులు, కలెక్టర్ల కొడుకులు అందరూ ఉన్నారు. అంత పెద్ద ఫ్యామిలీలోంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఐ లవ్ యూ టూ అని చెప్పకుండా తన కోసం పడిచొచ్చేంత ఏముందే తనలో? ఏమే, నాకొక విషయం చెప్పు. నీకు ఒక 4-5 ప్రపోజ్ చేశారు కదా? చేశారులే. ఆడామగ రేషియో 1:4 అయిపోయింది కదా. ఒక్క అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి ఖచ్చితంగా ఆ 4 ప్రపోజ్ చేసి తీరుతారు. ఆ 4లో ఏ ఒక్కరైనా నిన్ను టచ్ చేయకుండా ఉన్నాడా? ఛ, ఇవేమైనా ఓల్డెన్ డేసా టచ్ చేయకపోవడానికి? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటేనే
బైక్ మీద లిఫ్ట్లు ఇవ్వడం, సినిమాలకని షికార్లకని తిప్పడం ఇలాంటివి జరగాలి కదా. మరి వాటిలో టచింగ్స్ లేకుండా జరిగే పనులుంటాయా? అందుకేనే మొత్తం నాకు ప్రపోజ్ చేసిన అబ్బాయిలందరూ ఒక పక్క, ద్వారక ఒక్కడే ఒక పక్కున్నాడు. అర్ధరాత్రి ఒంటరిగా ఒక అమ్మాయి దొరికితే తన ఇష్టంతో సంబంధం లేకుండా మీద పడిపోయే మనుషుల మధ్య చిక్కల్లో చంద్రుల్లా ఆ ఒక్కడు కనీసం నా ఒంటి మీద చెయ్యి కూడా వేయకుండా నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దించాడంటే అతనికి ఆడపిల్లలంటే ఎంత రెస్పెక్ట్ ఉందో తెలియడం లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ ని నిలబెట్టే మగాడికి మించిన మగాడు ఇంకెవరుంటారే? నాకదే అర్థం కావట్లేదే. టచింగ్స్ అయితే గాని ప్రేమ పుట్టని రోజుల్లో టచ్ మీ నాట్ అన్న వాడితో ప్రేమేంటే నీకు? టచ్ లో ఉంటే పుట్టేది రొమాన్స్, టచ్ లేకుండా పుట్టేది లవ్. నువ్వు గ్రేటే. ఒక్క ఇన్సిడెంట్ తోనే లవ్ లో పడిపోయావు. లవ్ పుట్టడానికి ఎంతసేపు కావాలి? 1 డేనా? 1 ఇయరా? 1 అవర్? ఒక సెకండ్ చాలదా? కానీ అవతలి వాడికి నీ మీదేముందో తెలీదు కదా. నువ్వు ఎన్ని చెప్పినా నాకా లవ్ పుట్టేసింది. ఇక తను నన్ను లవ్ చేసుకునేలా చేసుకోవటమే నా పని. అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? అతను తన మనసులో ఏముందో చెప్పే వరకు అతని వెంట తిరగడమే. అందుకే ఒక క్రైమ్ స్టోరీ రాస్తున్నాను, మీ హెల్ప్ కావాలి, అప్పుడప్పుడు మిమ్మల్ని కలుస్తాను అని చెప్తాను. ఓకే, మరి నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఎక్కువ గ్యాప్ ఇవ్వట్లేదు, రేపు ద్వారకని కలవబోతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను నీకు కాల్ చేస్తాను, కొంచెం అవైలబుల్లో ఉండు. ఓకే, మరి నేను వెళ్తాను. ఓకే, బాయ్. బాయ్. మురారిని ఇంకా మైమరిపిస్తూ నా మత్తులో ముంచాలి. అప్పుడే కంప్లీట్గా నా మాట వింటాడు. మురారి వచ్చినట్టున్నాడు. నక్షత్ర, మురారి వచ్చేసావా? నక్షత్ర, నువ్వింకా అదే మూడ్లో ఉన్నావా? నేను చెప్పాను కదా బాధపడొద్దని. సంతోషపడేంత సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయని బాధపడకుండా ఉండడానికి. కనీసం మనుషులు ప్రేమగా మాట్లాడినా చాలు పొంగిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఏంటో తప్పులు చేసిన వాళ్ళు తప్పు తెలుసుకొని మంచి వాళ్ళలా మారుతుంటే, మంచి వాళ్ళలా పేరు తెచ్చుకున్న వాళ్ళు తప్పులు చేయడం మొదలు పెట్టారు. నక్షత్ర, ప్లీజ్, నేను నిన్ను బాధపడొద్దని చెప్తుంటే నువ్వింకా ఎక్కువ బాధపడితే ఎలా చెప్పు? నువ్వు ఎంత చెప్పినా నాకు ఇంట్లో ప్రేమ లేదు అని తలుచుకుంటేనే నాకు బాధ ఆగట్లేదు మురారి. నేను ఏం పాపం చేశాను? సరే, మా అమ్మ తప్పులు చేసిందే అనుకో, ఆ కోపం నా మీద ఎందుకు చూపించాలి? ఏ అమ్మ ఎలాంటిదైనా అమ్మే కదా. అమ్మ ఓ మనిషి కారణంగా చనిపోతే ఆ మనిషి మీద కోపం రాదా? ఆ కోపంలో కొన్ని తప్పులు చెయ్యరా? వాటి వల్ల ఓ మనిషిని మరీ ఇంత డిగ్రేడ్ చేయాలా? మరీ ఇంత దూరం పెట్టాలా? మీరు నాకు 2 కళ్ళు అంటుంది కదా. ఓ కన్ను తన వేలితోనే పొడుస్తూ ఇంకో కన్నుని కూలింగ్ గ్లాస్ పెట్టి చూసుకుంటారా? ఏం న్యాయం ఇది? చెప్పు మురారి. నక్షత్ర, ప్లీజ్ నక్షత్ర, ఏడవకు. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారో తెలుసా? ఓ స్టార్ హోటల్ కి. స్టార్? వాట్? అవును, నువ్వు నమ్మలేవు. నమ్ముతావని నేను ఎక్స్పెక్ట్ కూడా చెయ్యనులే. ఎందుకంటే నీకు అమ్మంటే అంత ప్రేమ, అంత నమ్మకం. కానీ నువ్వు అమ్మగా ఎంచుకున్న పర్సనే కరెక్ట్ కాదు మురారి. నీకు కోపం వచ్చినా ఇదే నిజం.
స్టార్ హోటల్కి వెళ్ళడం మావయ్య చూశాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మురారి. మావయ్య ఎక్కడికో వెళ్తుంటే మీ అమ్మ అవంతి స్టార్ హోటల్ బయట ఆటో దిగడం కనిపించిందంట. వీళ్ళిద్దరు ఇక్కడున్నారేంటా అని వాళ్ళకి తెలియకుండా ఫాలో అయ్యి లోపలికి వెళ్ళాడంట. వాళ్ళు రెస్టారెంట్ లో కూర్చొని ఓ 10 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకొని తింటున్నారంట. లంచ్ తర్వాత మూవీకి వెళ్దామని, ఆ తర్వాత డిన్నర్ కూడా ఇంకో రెస్టారెంట్ లో చేసి అప్పుడు ఏ రాత్రికో ఇంటికి వెళ్దామని మాట్లాడుకుంటున్నారంట. అందుకేనేమో ఎప్పుడో పొద్దుననంగా వెళ్ళిన వాళ్ళు చీకటి పడినా ఇంకా రాలేదు. ఏం మురారి, అంత ప్రేమ అభిమానం నాకు కూడా దక్కాలనే కోరిక ఉండదా? దక్కకపోతే బాధ నిరస ఉండవా? వాళ్ళు రెడీ అవడం చూసి నేను కూడా రెడీ అయ్యాను. వాళ్ళు బయలుదేరుతుంటే నన్ను కూడా తీసుకువెళ్ళమని అడిగాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేనేమైనా వద్దన్నానా మురారి? ఖర్చు చేసేది మన డబ్బులే. అయినా సరే ఏనాడైనా నేను బాధపడ్డానా? నన్ను కూడా తీసుకువెళ్ళమని అడిగాను, అంతే కదా? నక్షత్ర, నువ్వు ఊరుకో. వాళ్ళు నిన్ను తీసుకెళ్లేదేంటి? నేనే తీసుకువెళ్తాను బయటికి. అవునా మురారి? మనిద్దరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసొద్దాం. ఈ రోజే శాలరీ వచ్చింది. అది మొత్తం నీ నెంబర్కే ట్రాన్స్ఫర్ చేస్తాను. నీకు నచ్చిన చోట తిందాం, నీకు నచ్చిన చోటుకి తిరుగుదాం. రాత్రంతా ఇంటికి రాకుండా సరదాగా అరకు వెళ్ళి కాటేజ్లో ఉండి పొద్దున్నే వద్దాం. మురారి, నువ్వు చెప్పేదంతా నిజంగా జరుగుతుందా? జరగడమేంటి? ఇదిగో ఇప్పుడే చేస్తాను. అదేంటి, నీ శాలరీ మొత్తం నాకేసేసావా? ఇప్పుడైనా నువ్వు నమ్ముతావా నక్షత్ర? అది కాదు మురారి, నీ శాలరీ మొత్తం ఎప్పుడు మీ అమ్మగారి చేతిలో. లేదు నక్షత్ర, ఈ రోజు నుంచి నా జీతం మొత్తం నీ అకౌంట్కే పడుతుంది. నీ చీర అంటుకున్నప్పుడు అమ్మ అస్సలు రియాక్ట్ అవ్వకుండా ఉండిపోయిన క్షణానే నేను డిసైడ్ అయిపోయాను. అమ్మ కరెక్ట్గా ఆలోచించట్లేదు, నువ్వు మాత్రమే కరెక్ట్గా ఆలోచిస్తున్నావని. సో అమ్మ, వదిన, అన్నయ్యలతో మనకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు, నేను, రఘురాం ఒకటి. మనమేం చేసినా వాళ్ళు అడగొద్దు, వాళ్ళేం చేసినా మనం అడగొద్దు. కానీ మీ అమ్మ అడిగితే? అడగొద్దని, ఆ రైట్ నువ్వు కోల్పోయావని నేనే అమ్మకు చెప్తాను. ఇది కరెక్ట్ మురారి. ఇలా అయితే మీ అమ్మ మనల్నేమీ అడగదు. లేదంటే 100 ప్రశ్నలు 1000 బాణాలు వేస్తారు. అది కూడా నువ్వు లేనప్పుడే. సరే, మనం బయలుదేరదామా? ఇంకొక విషయం మురారి, మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఉంటున్నందుకు మనం ఎంతో కొంత డబ్బు మీ అమ్మకిద్దాము. ఓకే నక్షత్ర, నీకెలా నచ్చితే అలా చేద్దాం. ఓకే మురారి. అయితే పద, మనం బయలుదేరదాం. రా. మురారి, ఆఫీస్ నుంచి ఇప్పుడే కదా వచ్చావు, వెళ్ళి చక్కగా రెడీ అయ్యిరా. సరే, నా ఫోన్ పట్టుకో, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. పెళ్ళం వచ్చి ఇన్ని రోజులైనా ఎప్పుడు అమ్మ వాల్ పేపర్, అమ్మ స్క్రీన్ సేవరే ఉండేది. ఇన్నాళ్ళు కష్టపడితే ఇప్పుడు స్క్రీన్ సేవర్ మారింది. ఓకే, నీలో మార్పు మొదలైంది మురారి. ఇంకా నీతోనే అమ్మ వద్దు అనిపించేలా చేస్తాను. అమ్మగా నాకు అసలు దుర్గ వద్దే వద్దనిపించేలా చేస్తాను. మీరు ఇక్కడ? ఏ
రాకూడదా? అయితే ఓకే. ద్వారకసో ద్వారకసో సార్ ఎందుకు? ద్వారకానే పిలు. మీరు పెద్ద దొంగ. హే, నేను పోలీస్ని, నువ్వే దొంగ. ఫస్ట్ లుక్లోనే నా మనసుని దొంగతనం చేసేసావు. మీరు మాత్రం చేయలేదా ఏంటి? నా మనసుని దొంగతనం. మీరు కూడా దొంగే. నాకు నువ్వు చాలా చాలా నచ్చేసావు. కానీ నీకు ఐ లవ్ యూ అని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ మీటింగ్ తర్వాత వెంటనే ఐ లవ్ యూ అని చెప్తే నేను ఫ్లర్ట్ చేస్తున్నాను అనుకుంటావేమోనని డౌట్. నిన్ను కాపాడినందుకు నీకు ఐ లవ్ యూ చెప్తే కాపాడాడు కాబట్టి లీనియన్స్ తీసుకుంటున్నాడు అనుకుంటావేమో అని భయం. నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చినప్పుడు చెప్దామంటే టెన్షన్. నిజం చెప్తున్నాను, ఐ రియలీ లవ్ యూ. ద్వారకా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను చాలా ఆశపడుతున్నాను. నీ మనసులో ఏముందో నాకు క్లారిటీగా అర్థం కావట్లేదు. అందుకే మీ ముందు నేను ఓపెన్ అవ్వలేకపోతున్నాను. కానీ నాకు మాత్రం నువ్వంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం పెరిగిపోయింది. ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఇంక నా జీవితం నువ్వే. నా కళ్ళకి ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. నువ్వే అనుకుని ఒకసారి గోదావరికి ముద్దు కూడా పెట్టబోయాను. అంతగా నువ్వు నన్ను మార్చేశావు. ఇంక నా వల్ల కావట్లేదు. ఇంక నా మనసులో మాట చెప్పేస్తాను, లేకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు. నిన్ను వెంటనే కలిసి చెప్పేస్తాను. కానీ నేను చెప్పాక నాకు అలాంటి ఉద్దేశం లేదని మాత్రం చెప్పుకో. నన్ను భరించలేను. నువ్వు చెప్పవులే, నాకు తెలుసు. నీకు కూడా నేనంటే ఇష్టమని. రుద్ర ఫోన్ చేస్తుందేంటి? మళ్ళీ ఏమైంది తనకి? రుద్ర, రుద్ర ఏమైంది? హలో ద్వారకా సార్. రుద్ర ఏమైంది? ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. మరి ఫోన్ చేసి మాట్లాడట్లేదేంటి? మాట్లాడాలని ఫోన్ చేశాను సార్. చెప్పు, ఏంటి ప్రాబ్లం? అది మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి చెప్పాలని. ఫోన్లో చెప్పు, పర్వాలేదు. ఫోన్లో చెప్తే అర్థం కాదు సార్. నేను మీ మొహం చూస్తూ చెప్పాలి. మీరు నా మొహం చూస్తూ వినాలి. అప్పుడే అది కరెక్ట్గా కన్వే అవుతుంది. ఓకే, నేను ఈనాడు రోడ్లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి రాగలవా? అక్కడికి మామూలుగా అయితే అరగంట పడుతుంది సార్. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఎందుకంత తొందర? నాకిప్పుడు ఈనాడు ఆఫీస్లో ఒక రిపోర్టర్తో పనుంది. నేను అరగంటలో ఉంటాను. నువ్వు నిదానంగా జాగ్రత్తగా రా, ఏం పర్వాలేదు. మీరు నిదానంగా రమ్మంటే నా మనసు వినటం లేదు సార్. అది 100 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడుతుంది. నేను వచ్చేస్తాను సార్, మీరు అక్కడే ఉండండి. నేను మాట్లాడొచ్చాక వెళ్ళి రిపోర్టర్ని కలవండి ప్లీజ్ సార్. ఓకే, సరేరా. హలో, నేను రోడ్డు పక్కనే ఉన్నాను. రైట్ సైడ్ చిన్న రోడ్లో ఉన్నాను. ఓకే సార్, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేస్తున్నాను.
నాకు తెలుసు మీరు ఇక్కడే ఉంటారని. ఏంటి రుద్ర ఎంత స్పీడ్గా వచ్చేసా? ఆ, అది మీతో అదే నాతో నన్ను చూస్తూ చెప్పాల్సిన విషయం ఏంటి? అది ఏంటంటే నేను మీకు చెప్పబోయేది ఏంటి రుద్ర చెప్పమంటే అలా నానుస్తున్నావు? అదే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు? నా దగ్గర నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఓపెన్గా చెప్పు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఇంతకు ముందు నేను ఎవరితోనూ చెప్పలేదు. ఫస్ట్ టైం మీతోనే చెప్తున్నాను. మీతో చెప్పిన తర్వాతే మా మమ్మీ డాడీకి చెప్తాను. ఇట్స్ ఓకే. నా మీద నీకంత నమ్మకం ఉంటే అలాగే చెప్పు. ఆ, నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విషయం, ఒక కొత్త విషయం ఇప్పుడు జరిగింది. అది ఏంటంటే అది ప్రేమ విషయమా? ప్రేమ విషయం అయితే పేరు చెప్పు. తన పేరు నా నోటితో వినాలని ఆశపడుతున్నాడు. ఏ ప్రేమించానని తెలుసుకున్న మనిషి పేరెందుకు చెప్పించడం? డైరెక్ట్గా తనే నన్ను లవ్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా. నాతో చెప్పించాలని చూడటం ఎందుకు? అరే ఏంటి రుద్ర ప్రేమ విషయం అయితే పేరు చెప్పు. ఆయనకి బాగానే ఉందా? మామూలు మనిషి అయినట్టేనా? మామూలుగానే నడుస్తారా, మాట్లాడతారా? నేను ఇప్పుడు చెప్పేది విని ఎవరూ పానిక్ అవ్వద్దు.